నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నది సెలబ్రిటీల జీవితాలపై జ్యోతిష్యులు చేసే ఆసక్తికరమైన కొన్నిసార్లు వివాదాస్పదమైన ప్రకటనల గురించి. మీకు తెలుసా, హైదరాబాద్ కు చెందిన జ్యోతిష్యుడు వేణుస్వామి అక్కినేని కుటుంబం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగ చైతన్య మరియు శోభిత జంటపై కూడా వివాదాస్పద అంచనాలను వెల్లడించి చివరికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇలాంటి సంఘటనలు జ్యోతిష్యంపై కొన్ని సందేహాలను లేవనెత్తుతాయి కదా. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ గురించి ఒక జ్యోతిష్యుడు సంచలన ప్రకటన చేశారు. ఈ ఏడాది జాన్వీ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని, ఒకవేళ ఇప్పుడు కాకపోతే 33 ఏళ్ల వయసులో పెళ్లి జరుగుతుందని చెప్పారు. అంతేకాదు, ఆమె వైవాహిక జీవితం బాగుంటుందని, కానీ గ్రహగతులు మారితే కొన్ని ఇబ్బందులు రావచ్చని కూడా అన్నారు. ఇది విన్నాక మీకేమనిపిస్తుంది? ఈ అంచనాలు నమ్మశక్యంగా ఉన్నాయా? ఇంకా ఉంది, జాన్వీ స్టార్డమ్ గురించి కూడా ఈ జ్యోతిష్యుడు పాజిటివ్ గా మాట్లాడారు. 2026 తర్వాత జాన్వీ ఒక గొప్ప స్టార్ గా ఎదుగుతుందని, ఆమె సహచరుల కంటే చాలా ముందుంటుందని చెప్పారు. అయితే ఈ జ్యోతిష్య అంచనాలను ఎంతవరకు నమ్మాలి? ఒకవైపు ఈ ఏడాది పెళ్లి అంటారు, మరోవైపు 33 ఏళ్ల వయసు అంటారు. వైవాహిక జీవితం బాగుంటుందని చెబుతూనే గ్రహాల తప్పైతే ఇబ్బందులు వస్తాయని అంటారు. ఇది కాస్త గందరగోళంగా లేదు? ప్రస్తుతం జాన్వీ శిఖర్ పహారియా అనే రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు సమాచారం. జ్యోతిష్యుడు చెప్పినట్లు ఈ ఏడాది పెళ్లి జరుగుతుందా లేదా అనేది వేచి చూడాలి. కానీ అసలు సంగతి ఏంటంటే, మనిషి భవిష్యత్తును గ్రహగతులు, పుట్టిన తేదీల ఆధారంగా ఖచ్చితంగా చెప్పగలరా? 100% పక్కాగా చెప్పగలిగే జ్యోతిష్యుడు ఎవరైనా ఉన్నారా? ఇది ఒక పెద్ద ప్రశ్నే. మరి మీరేమనుకుంటున్నారు? జ్యోతిష్యాన్ని నమ్ముతారా లేదా? కామెంట్స్ రూపంలో అభిప్రాయాలు చెప్పండి. ఈ వీడియో బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. త్వరలో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి తెలుగు రాజ్యం.